హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నలంద యూనివర్సిటీని ఒక ముస్లిం ఎందుకు కాల్చాడు అన్న దాని గురించి సమాధానం వెతుకుదాం. మన ప్రాచీన భారతదేశం గురించి మాట్లాడుకుంటే విద్యా వ్యవస్థ పేరు వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా నలంద అన్న పేరు కూడా వినిపిస్తుంది. నలంద విశ్వవిద్యాలయం ప్రాచీన భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ విశ్వవిద్యాలయం. కానీ ఈ యూనివర్సిటీ మన దేశానికి వైభవాన్ని తీసుకురావడానికి చాలా కాలం ముందు ఒక ముస్లిం ఆక్రమణదారుడు బఖ్తియార్ ఖిల్జీచే పూర్తిగా నాశనం చేయబడింది. ఆ తర్వాత మళ్లీ నలంద పునర్నిర్మించబడలేదు. దీన్ని బట్టి బఖ్తియార్ ఖిల్జీ యూనివర్సిటీని ఎందుకు ధ్వంసం చేశాడనే ప్రశ్న మదిలో మెదులుతోంది కదా. మొదట విశ్వవిద్యాలయం గురించి మాట్లాడుకుందాం. నలంద పురాతన భారతదేశంలోని మగధ సామ్రాజ్యంలో ఉన్న ఒక ప్రసిద్ధ విశ్వవిద్యాలయం. దీన్ని 5వ శతాబ్దంలో గుప్త రాజవంశానికి చెందిన చంద్రగుప్త చక్రవర్తి 2వ కుమారుడు రాజ్ కుమార్ గుప్తా I నిర్మించాడు. 8వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం వరకు బీహార్లోని ఈ యూనివర్సిటీకి ప్రపంచం నలుమూలల నుంచి విద్యార్థులు వచ్చేవాళ్ళు. ఆ సమయంలో ఇక్కడ 10,000 మంది విద్యార్థులు చదువుకున్నారు. వీళ్లతో పాటు 2,000 మంది ఉపాధ్యాయులు బోధించేవారు. విద్యా కేంద్రంగా పరిగణించబడే ఈ విశ్వవిద్యాలయంలో 300 గదులు మరియు 9 అంతస్తులతో కూడిన భవనం ఉండేది. ఒక భారీ లైబ్రరీ కూడా ఉండేది. విద్యార్థులు గంటల తరబడి దాంట్లో చదువుకునేవారు. ఈ లైబ్రరీలో 3 లక్షలకు పైగా నిఘంటువులు, తాళపత్రాలు, పుస్తకాలు ఉండేవి. ఇది కాకుండా నలంద విశ్వవిద్యాలయం కళకు సంబంధించి ఒక చక్కటి ఉదాహరణ. ఒకప్పుడు ఈ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందడం చాలా పెద్ద విషయంగా భావించబడింది. ఎందుకంటే ఇక్కడ ప్రవేశ పరీక్ష చాలా కఠినం. విద్యార్థులు కష్టతరమైన పరీక్షలను ఎదుర్కోవాల్సి వచ్చేది. ఆ తర్వాతే అక్కడ అడ్మిషన్ ఎలా పొందాలో తెలిసింది. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ విశ్వవిద్యాలయం యొక్క విధి అంత బాగుండేది కాదు. ఎందుకంటే నలంద విశ్వవిద్యాలయం ఆక్రమణదారులచే 3 సార్లు నాశనం చేయబడింది. 3వ దారిలో అది పూర్తిగా నేలమట్టమైపోయింది. ఇదంతా బఖ్తియార్ ఖిల్జీ ద్వారానే చేయబడింది. ఖిల్జీ గురించి మీకు తెలియకపోతే, బఖ్తియార్ ఖిల్జీ అవధ్లోని కుతుబుద్దీన్ ఐబక్కు కమాండర్గా ఉండేవాడు. చరిత్రకారుడు మిన్హాజ్ ఉజ్ సిరాజ్ తన పని గురించి కొన్ని దశాబ్దాల తర్వాత తన పుస్తకం తబ్కత్ ఈ నసీరిలో రాశాడు. పుస్తకంలో ఉన్న విషయాల ప్రకారం ఖిల్జీ బీహార్ సరిహద్దులోని 2 గ్రామాల దుకాణాలకు వెళ్ళాడు. అక్కడ అవకాశాన్ని పసిగట్టిన అతను బీహార్లో అనేక దోపిడీలు మరియు దాడులను ప్రారంభించాడు. అలాగే వాటిలో గెలుస్తూనే ఉన్నాడు. అతని ధైర్యం పెరుగుతూ వచ్చింది. ఈ పెరుగుతున్న ధైర్యంతో ఖిల్జీ బీహార్ రాజ్యంపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ దోపిడీల కారణంగా ఆ సమయంలో అతను చాలా అనారోగ్యం పాలయ్యాడు. ఈ ఖిల్జీ హిందువులను అస్సలు నమ్మడు. అందువల్ల అతను తన వైద్యుల నుంచి చాలా చికిత్స పొందాడు. కానీ ఎటువంటి ఉపయోగం లేకపోయింది. అతని ఆరోగ్యం రాను రాను ఇంకా మందగించింది. దాదాపు మరణం అంచుకు చేరుకున్నాడు. దీంతో మొత్తం సైన్యం, ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అదే భయంతో వాళ్లల్లో ఒకరు నలంద యూనివర్సిటీ ఆయుర్వేద విభాగాధిపతి ఆచార్య రాహుల్ దగ్గర వైద్యం చేయించుకోమని సలహా ఇచ్చారు. కానీ రాహుల్ హిందువు కావడంతో ఖిల్జీ ఆ చికిత్సకు ఒప్పుకోలేదు. అతను తమ మనుషులపై మరింత నమ్మకం కలిగి ఉన్నాడు. భారతీయ వైద్యులకు ఎక్కువ జ్ఞానం ఉందని, లేదా వారి వైద్యుల కంటే ఎక్కువ సామర్థ్యం ఉందని అంగీకరించడానికి అతని మనస్సాక్షి ఒప్పుకోలేదు. కానీ చివరికి పరిస్థితి విషమించడంతో తన ప్రాణాలను కాపాడుకోవడానికి నలందకు చెందిన ఆచార్య రాహుల్ను పిలిపించడం సరైందని భావించి వైద్యుడి ముందు ఖిల్జీ ఒక విచిత్రమైన ప్రకటన చేశాడు. వైద్యుడు ఎలాంటి మందు ఇచ్చినా తాను వాడనని చెప్పాడు. అంటే వైద్యుడు ఖిల్జీని ముట్టుకోకుండా అతని వైద్యం చెయ్యాలి అని చెప్పాడు. ఒకవేళ తన అనారోగ్యం తగ్గకపోతే ఆ వైద్యుడి ప్రాణాలు పోతాయని కూడా అతను హెచ్చరించాడు. దీని తర్వాత వైద్యుడు రాహుల్ ఆలోచనాత్మకంగా అతని పరిస్థితిని అంగీకరించాడు. కొన్ని రోజుల తర్వాత అతను ఖురాన్ పుస్తకంతో ఖిల్జీ వద్దకు వచ్చి ఖురాన్ యొక్క కొన్ని పేజీలను చదవమని చెప్పాడు. దాంతో మీకు నయం అవుతుందని చెప్పాడు. ఇప్పుడు ఖిల్జీ వైద్యుడు తీసుకొచ్చింది ఖురాన్ కాబట్టి, అది వాళ్ల మత గ్రంథం కాబట్టి కాదనలేకపోయాడు. అంతేకాకుండా అతడు వైద్యుడి సలహా ప్రకారం ఖురాన్ యొక్క ఆ పేజీలను చదివాడు. దాంతో అతను కోలుకున్నాడు. ఇప్పుడు ఖురాన్ చదవడం ద్వారా ఖిల్జీ ఎలా నయమయ్యాడనేది అందరినీ ఆశ్చర్యం కలిగించింది. ఖిల్జీ ఆ పుస్తకంలోని పేజీలను తిప్పడానికి తన నాలుక సహాయంతో తన వేళ్లను కూడా వాడుతారు కాబట్టి ఖురాన్లోని కొన్ని పేజీలపై రాహుల్ ఆయుర్వేద మందును పూయడం జరిగింది. ఆ పేజీలను తిప్పుతున్నప్పుడు తన వేళ్లకు ఆ పుస్తకంపై ఉన్న మందు అంటుకుంటుంది. తాను వేళ్లను నోటితో తడి చేసుకుంటాడు కాబట్టి అది తనకు ఉపయోగపడింది. ఖిల్జీ ఆరోగ్యం కూడా కుదుటపడింది. అప్పుడు ఖిల్జీ భారతీయ పండితులు మరియు ఉపాధ్యాయులకు తన వైద్యుల కంటే ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉన్నారని ఆందోళన చెందడం ప్రారంభమైంది. ఇది అతనికి చాలా కోపాన్ని తెప్పించింది. పైగా అస్సలు నచ్చలేదు. అందుకే నలంద విశ్వవిద్యాలయాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ వైద్యుల కంటే ఎక్కువ మంది విద్యార్థులు పుట్టుకొస్తున్నారు. బౌద్ధ మతం మరియు ఆయుర్వేదం యొక్క మూలాలను నాశనం చేయాలని అతను నిర్ణయించుకున్నాడు. దీనికోసం ఖిల్జీ నలందలోని పెద్ద లైబ్రరీస్ అన్నిటికీ నిప్పు పెట్టాడు. సుమారుగా 90 లక్షల
మాన్యుస్క్రిప్ట్లు మరియు పుస్తకాలు తగలబడిపోయాయి. నలంద యూనివర్సిటీలో చాలా పుస్తకాలు ఉండేవి. ఎన్ని పుస్తకాలు అంటే ఈ పుస్తకాలన్నీ 3 నెలల తరబడి కాలుతూనే ఉన్నాయి. పుస్తకాలు కాలిపోవడంతో ఈ విధ్వంసం ఆగలేదు. ఎందుకంటే ఈ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులైన వారు తరువాత ఇతర విశ్వవిద్యాలయాలను కూడా నిర్మించారు. అందుకే ఖిల్జీ ఆదేశాలతో ఆక్రమణదారులు వందలాది మంది పండితులను చంపారు. ఇది ఈ సంస్థను పూర్తిగా నాశనం చేసింది. మనం చరిత్ర యొక్క మరొక వైపు గురించి మాట్లాడుకున్నట్లయితే ఖిల్జీతో పాటు హిందూ మతం కూడా ఈ విశ్వవిద్యాలయంతో సమస్యను ఎదుర్కోవడం ప్రారంభించింది కూడా. బ్రాహ్మణులు హిందూ మతంలో అగ్రస్థానంలో ఉన్నవాళ్లు విశ్వవిద్యాలయం పూర్తిగా బౌద్ధమైనట్లు తేలింది. అటువంటి పరిస్థితుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు బౌద్ధ మతాన్ని అనుసరిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఈ విశ్వవిద్యాలయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించారు. ఎందుకంటే యూనివర్సిటీని తగలబెట్టిన తరువాత ముస్లిం ఆక్రమణదారుల కంటే హిందువులకే ఎక్కువ ప్రయోజనం చేకూర్చిన మతం యొక్క తీవ్రత మిగిలి లేదు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.